నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 975 నామము పూర్వజ. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పూర్వజాయాయ నమః అని చెప్పాలి. పూర్వజ అన్నిటికన్నా ముందు ఉండునది. ఇంతకు ముందు నామంలో బిందువు గురించి చెప్పబడినది. ఆ బిందువు కంటే ముందు ఉండేది అమ్మవారు అని ఈ ప్రస్తుత నామం సూచిస్తుంది. పెట్టబోయే చుక్కలాగా, కాబోయే వాక్యంలాగా ఉండే అమ్మవారి నామాన్ని పూర్వజ అంటారు. తైత్తిరీయంలో కూడా అహమస్మి ప్రథమజాబుత్యస్య పూర్వం దేవేభ్యో అమృతః స్వాబాయి యో మాదదాతి స ఇదేవ మావా అని చెప్పబడింది. ఈ మంత్రాల అర్థం నాచే వ్రాయబడిన తైత్తిరీయ ఉపనిషత్ వివరణలో వివరంగా తెలుపబడుతుంది. అడిగినప్పుడల్లా అమ్మవారు ఉందన్నారు. బాగానే ఉంది. అడిగేవారు లేక ముందు కూడా ఉందా అని ఎవరైనా ప్రశ్న వేస్తే ఉంది అనేదే సమాధానం. అయితే ఎలా ఉంది అని మళ్ళీ ప్రశ్న వేస్తే ఎవరికి అని అనాల్సి వస్తుంది. అప్పుడు ప్రశ్న వేసిన వాడు అయోమయంలో పడాల్సి వస్తుంది. కాబట్టి పూర్వజ అని పిలువబడే సృష్టికర్త అయిన అమ్మవారు విషయంలో అలా ప్రశ్నించడం అర్థం లేదని తెలుసుకోవాలి. శ్రీమద్భగవతంలో శ్రీకృష్ణుని కన్నా ముందు పుట్టినట్లుగా చెప్పబడిన యోగమాయ ఈ పూర్వజ నామాన్ని సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చును. నిద్రపోతున్నప్పుడు మెలకువ రాక పూర్వం కూడా మనలో ఉన్న అమ్మవారి నామము పూర్వజ అని చెప్పుకోవచ్చును. విష్ణు పురాణంలో మహావిష్ణువు, శివ పురాణంలో సదాశివుడు, దేవి భాగవతంలో అమ్మవారు, వేదాంతంలో పరబ్రహ్మ వీళ్ళు ఉండడమే గాని పుట్టడం ఉండదు. వీళ్ళే పూర్వజులు అన్న మాటకు అర్హులు. వీళ్ళకంటే ముందు పుట్టిన వారు ఉండరు, ఉన్నవారే ఉంటారు. ఒకటి బిందువు కన్నా ముందు ఉన్నది. 2 కాబోయే వ్యక్తంను సూచించు అమ్మవారి నామము. 3 భాగవతంలో శ్రీకృష్ణుని ముందుగా పుట్టినిల్లు చెప్పబడిన యోగమాయ. 4 నిద్రపోతున్నప్పుడు మెలకువ రాక పూర్వము కూడా మనలో ఉండునది అని ఈ నామము చెప్పుకోవచ్చును అర్థం. శ్రీమాత్రే నమః. 976 నామము త్రిపురాంబిక. 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిపురాంబికాయ నమః అని చెప్పాలి. త్రిపుర త్రిపురములచే సూచింపబడువానికి అంబిక మూలమైన తల్లి వంటిది. త్రిపురాలుగా సూచింపబడేవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను త్రిపురాలు అంటారు. చిత్ బిందువు, ప్రకాశ బిందువు, విమర్శ బిందువులుగా వికసనం చెందే మూడింటికి ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులుగా ప్రతిపాదింపబడే మూడింటికి ఉచ్చారణ జరగటానికి కావలసిన ప్రయత్నంలో ప్రారంభ ప్రేరణ జరిగే 1 నాభి, 2 హృదయము, 3 విశుద్ధి. ఈ మూడింటికి కూడా మూల కారణమైన మాతృస్థానంగా ఉండే అమ్మవారి త్రిపురాంబిక అంటారు. నాభి, హృదయము, విశుద్ధి ఈ 3 పురాలలోనూ ఉండే భైరవులకు ఆది దేవత అయిన అమ్మవారిని త్రిపుర భైరవి అని అంటారు. అలాగే ఈ త్రిపురాలలో సౌందర్యము స్థాపించబడితే ఆ సౌందర్యమూర్తే త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. త్రిపురములముగా సూచింపబడు వాటికి మూలమైన తల్లి వంటిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. అష్టచక్రాభిమాని త్రిపురాంబికాయ దేవత రూప త్రయాణం పురాణం అవస్థ రూపాణం అంబిక జనికా వా త్రీణి పురాణి యస్య స జీవ పురాత్రయే క్రీడతి యస్య జీవ ఇతి శృతిః తజ్జనని వా ఏదజ్ఞా విస్ఫాలింగాన్యుచ్చహరంతి తద్యుశ్రుతే నామాదిన పురాణం తు జనని త్రిపురాంబికేతి వచన సిద్ధా వా. త్రిపురాంబిక ప్రతిపదార్థము త్రిపురాంబిక స్వరూపురాలు, అష్టమ చక్రాభిమాని దేవత స్వరూపురాలు, జీర్ణలకు జనని, శ్రీచక్రమందలి వామాదిపురములకు జనని, జాగృత్రద్వావస్థ స్థానమునకు జనని. శ్రీచక్రమందరి అష్టమ చక్రాభిమానాన్ని దేవత త్రిపురాంబిక స్వరూపురాలు లేగా
జాగృతస్వ సుషుప్తి రూపములకు మూడు అవస్థలకు త్రిపురములమని పేరు. వానికి జనని అట్టి అవస్థలను కలిగించుచున్నదే లేదా త్రిపుర శబ్దమునకు మూడు పురములు గల జీవుడు అర్థము. వేదమునందు పురత్రయమందు జీవుడు క్రీడించుచున్నాడని కలదు. కనుక త్రిపురములు గల వారు జీవులు. జీవులకు జనని తల్లి. వేదములలో అగ్ని నుండి స్ఫులింగములు వెదజల్లుబడినట్లు ఈమె నుండి జీవులు పుట్టుచున్నారని కలదు. దీనిచే జీవులకు జనని అని అర్థము. లేదా శ్రీచక్రమందరి నవకోణములకు అధిష్టాన దేవతలు 9 కలరు. వారిలో ఇచ్ఛాది శక్తులు గలుగు ప్రకాశ స్వరూపురాలు వామాదుల 5 విమర్శ స్వరూపురాలు. ఈ 9 త్రిపుర సంజ్ఞ గలదు. వీనికి అంబిక జనని. ఈ పురములకు అంబిక త్రిపురంబిక అని చెప్పబడును. వచనములు గలవు. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.